వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూల రామాంజనేయులు ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయల MNREGS నిధులతో సీసీ రోడ్లు, రైళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టిన మహానేత అని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. సారి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మొత్తం పార్టీ క్యాడర్ అంతా కూడా కుటుంబ సాధికార సారథులని, తర్వాత బూత్ ఇన్ఛార్జీలని, యూనిట్ ఇన్ఛార్జీలని, క్లస్టర్ ఇన్ఛార్జీలని, మరి గ్రామ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో పాటు 10 మంది సభ్యులు, మళ్ళీ అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం కూడా క్యాడర్ని ఒక చట్రంలో నిర్మించడం జరిగింది. కాబట్టే ఈరోజు మహానాడును అందరి సమక్షంలో జరుపుకోవాలి, ఎక్కడో జరిపితే కొందరు మాత్రమే వస్తారు అన్నటువంటిది ఒక కారణమైతే, ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే మనం పొదుపు పాటించాలో ఆ పొదుపులో భాగంగా కూడా వర్చువల్గా మహానాడు జరుపుతున్నాం. ఎక్కడ కూడా తక్కువ కాకుండా 12 క్లస్టర్లలో LED స్క్రీన్లతో ప్రజల సమక్షంలో మహానాడును మహాసంబరంగా జరుపుకుంటాం. ఆ వైసీపీ పాలనలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి శాంక్షన్ని రద్దు చేసి మరి రైతుల పాలిట ఒక యముడుగా మారాడు. అలాంటి మళ్ళా ఆ పాలన అంతమొందించారు. రైతు సోదరులందరూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు శరణమన్నారు. ఆయన మాట మేరకు ఈరోజు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్, నల్లమడు వాగు ప్రక్షాళన, రైతులు 80 సంవత్సరాలుగా కోరిన ఈ 3 ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా ఈరోజు ప్రతి ఎకరాకి నీరు వస్తుంది. ఎంత పెద్ద వర్షం వచ్చినా ఒక్క ఎకరా కూడా మునిగిపోదు. వచ్చే 2 సంవత్సరాల్లో దీన్ని మీరు చూస్తారు. ఇక్కడ ఆయన పట్ల ఉన్నటువంటి భక్తిభావం అలాంటిది, అభిమానం అలాంటిది. అంతే తప్ప ఇక్కడ తెలుగుదేశంలో గ్రూపులు ఏముండవు. తెలుగుదేశంలో అంతా కూడా కార్యకర్తలే ఉంటారు, లీడర్లే ఉంటారు. కాబట్టి ఇక్కడ గ్రూపులు ఏమి లేవు. ఊరందరూ కలిసి ఒక్క విగ్రహం ఎందుకు 2 విగ్రహాలు ఉండాలని పెట్టుకున్నారు. 2 సెంటర్లో 2 చోట్ల రావంటే ఒక చిన్న గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈరోజు రైతులకు వచ్చేటువంటి ఆదాయం జనరల్గా అయినప్పటికీ ఈ గ్రామంలో ఈ రోజున 50 లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క విగ్రహం 10 లక్షలు పెట్టి 52 విగ్రహాలు ఈ కార్యక్రమం భోజనాలు ఊరందరికీ చేస్తున్నారంటే ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి మీద ఉండేటువంటి భావోద్వేగం, ఆ అనుబంధం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలాంటి కార్యకర్తలు గ్రామాలు ఉండబట్టే ఎన్ని సంవత్సరాలైనా కూడా రీజనల్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది. అటువంటి కార్యకర్తల్ని, అటువంటి గ్రామాలని సురక్షితంగా కాపాడుకోవటం నాయకుల బాధ్యత. తప్పనిసరిగా చేస్తామని ఈ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుంటూరు ఛానల్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. చేస్తాం సార్. రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి, ఎప్పుడు ఏం సార్ ఇక్కడ మామూలుగా చంద్రబాబు జనరల్ గా అయినప్పటికీ గ్రామంలో ఈ రోజున 50 లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క విగ్రహం 10 లక్షలు పెట్టి 52 విగ్రహాలు ఈ కార్యక్రమం భోజనాలు ఊరందరికీ చేస్తున్నారంటే ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు మీద ఉండేటువంటి భావోద్వేగం, ఆ అనుబంధం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలాంటి కార్యకర్తలు గ్రామాలు ఉండబట్టే ఎన్ని సంవత్సరాలైనా కూడా రీజనల్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది. అటువంటి కార్యకర్తల్ని, అటువంటి గ్రామాలని సురక్షితంగా కాపాడుకోవడం అలాంటి నాయకుల బాధ్యత. తప్పనిసరిగా చేస్తామని ఈ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.